దేవునికి మహిమ కలుగునుగా. మొదటి పునరుద్ధాన దినానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆరాధన క్రమములో సంఘ క్వైర్ వారితో కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 2 ప్రత్యేకమైనటువంటి కీర్తనలు పాడుకుందాం. ఆలించెను తన మహాదయను నన్ను గణించెను. ఆర్నిశలదీనుడగు నాదు ఆయనెడు ధ్వని గ్రహించి మణిపెను. యెహోవా నా మొర ఆలించెను తన మహాదయను నన్ను గణించెను. పిశాచి కడిమి పడగొట్టెను తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేషవాపల నిశాంతమున చేర్చి సేద తీర్చెను. యెహోవా నా మొర ఆలించెను తన మహాదయను నన్ను గణించెను. మతావళము గోలు నామది తన సుదీప్త వాక్యం కుశాహది. యథేచ్ఛలన్నిటి కుదించి పాపపు పగల్తుదల్ నరికి నరికి చేర్చెను. యెహోవా నా మొర ఆలించెను తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను. యేసునాథు రక్తము నముచెను. వినూత్నయత్నమే కరుణియన్నడు కరుణిదన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొర ఆలించెను తన మహాదయను నన్ను గణించెను.
ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, పరలోకమందున మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో సజీవ లెక్కల్లో మమ్మల్ని కాచి కాపాడి మా జీవితంలో మరొక పునరుద్ధాన దినాన్ని మాకు అనుగ్రహించి మిమ్మల్ని స్తుతించుటకును గణపరచుటకును మిమ్మలను ప్రభువా మహిమపరచుటకును మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. చేరుకుడు వచ్చిన ప్రతి ప్రియుడిని మీరు ఆశీర్వదించి మీ కృపలో భద్రపరిచి ఈ ఆరాధన క్రమానికి మీరే ఆది అంతమైంది సమస్త మీకు మహిమకరంగాను మా ఆధ్యాత్మిక జీవితానికి దీవెనకరంగాను మార్చమని యేసు నాంపెట్టి మీ గాయపడిన పాదన పెట్టి ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడి పొందినాం తండ్రి. నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, యేసయ్యా 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 యేసయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే, అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే, యేసయ్యా 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 యేసయ్యా. కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను, ప్రభువా నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను, ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ముఖదర్శనం చాలయ్యా నాకు నీ ముఖదర్శనం చాలయ్యా ముఖదర్శనం చాలయ్యా నాకు నీ ముఖదర్శనం చాలయ్యా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా యేసయ్యా 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 కొయిరు వారితో కలుసుకొని సజీవ వాక్కు మాయదులో నివసించుమా అనేటువంటి పాటను కొయిరు వారితో కలిసి పాడుకొని దేవుని మహింపరుద్దాం. సజీవ వాక్కు మాయదలో వసింప బైబిల్ బాగా చేయుని దినము సజీవ వాక్కు మాయదలో వసింప చేయుని దినము నీ ఆత్మా జీవజలములలో నూరంతల ఫలము మాకిమ్ము నూరంతల ఫలము మాకిమ్ము సజీవ వాక్కు మాయదలో వసింప చేయుని దినము. అలాగే మనలను కీర్తనల గ్రంథములో నుంచి ఉత్తర ప్రత్యుత్తర భాగంలోనికి నడిపించాల్సిందిగా ప్రియులను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉండి ఉన్నాను. ఈనాటి ఆదివారపు ఆరాధనలో ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సంకీర్తనలు 91 మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాము. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటవేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీయూ రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. కొదుమ సింహములను భుజంగములను అణగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేనతను తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేనతన్ని గణపరచెదను.
అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. చదవబడిన వాక్య భాగమును దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. దైవ సందేశం వెనక మునుపు దేవుని యొక్క ఆత్మ సహాయం కొరకు మనందరం కళ్ళు మూసుకొని తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మనము ప్రభు దినం పరిశుద్ధ దినమున మరి సంఘారాధన ప్రార్థన ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. దయగల మా తండ్రి, కృపగల నాయన, ఈ ప్రభు దినం పరిశుద్ధ దినమున నీ సన్నిధిలో నీ బిడ్డలంగా మేము చేరి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహింపరచుకుంటకు ప్రభువా, మీరిచ్చిన ఈ దినమును బట్టి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములైనా. మీరు గొప్ప దేవుడు నాయన. ఆకాశమందు మహాకాశములు మా కొరకు సర్వోన్నతుడు అయిన దేవుడిగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రభు దినం పరిశుద్ధ దినం నీ బిడ్డలమైన మేమందరం కూడి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం మాకు దయచేసినందుకు స్తోత్రములు స్తోత్రం నాయన. ఈ దినం మా కొరకు మీరు నాయన ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదివుటకు నీ కృప దయచేయనైనా. మరి ఎత్తబడుచున్న వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుని ద్వారా ప్రభువా చెప్పబడుచున్న దేవుని మాటలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మేమందరము నాయన వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభువా. ఈ కరోనా వైరస్ వల్ల ప్రభువా ఆలయాలన్నీ మూయబడి ఉండగా ప్రభువా మేము ఆ వాక్యమని ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు నీ వాక్యము ద్వారా మీరు మాట్లాడుటకు మీరు కృప చూపించినందుకు వందనాలు స్తోత్రాలు నాయన. ఆశీర్వదించిన ఆయన ఇది మా అందరికి మేలుకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను ఉండినట్లుగా మీ కృపా సహాయం దయచేయమని ఈ ప్రభు దినాన్నంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నేటి పునరుద్ధాన దినము కొరకై దైవ సేవకులు వాక్యాన్ని సిద్ధపరిచి మీ వద్దకు తీసుకురావడానికి సిద్ధంగా ఉండి ఉన్నారు కనుక మన సంఘ అసోసియేటివ్ కాపర్ అయినటువంటి రెవరెండ్ టి జాన్ కెనడీ పాస్టర్ గారిని వాక్య బోధన కొరకై ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉండి ఉన్నాను. ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుంచి ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. 24వ వచనం. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. హనోకు దేవునితో నడుచుచు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ మహోన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం ప్రభువా. ఈ జాయ్ టెలివిజన్ ద్వారా ఈ ఆరాధన వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. నీ వాక్యము చేత మీరు ఆదరించండి. నీ వాక్యము చేత ఓదార్చండి. నీ వాక్యము చేత హెచ్చరించండి. నీ వాక్యములో ఉన్న క్షేమాభివృద్ధిని ప్రసాదించండి.
నీ దాసుడుగా నిలవబడుతున్నాను, నీ సిలువు చాటున మరుగు చేసుకొని పరిశుద్ధాత్మ శక్తితోనూ ఆత్మ బలముతోనూ ఆత్మావేశముతో ఆత్మ స్వాతంత్రముతో ఆత్మ పూర్ణుడనై నీ వాక్యమును పంచుకునే యోగ్యతను అర్హతను నాకు ప్రసాదించి మేమందరము కలుసుకుని మా హృదయములను ఎత్తిపట్టుకొని పరిపూర్ణముగా సమర్పించుకున్నట్లుగా సంఘముల మధ్య సంచరించు ఆత్మదేవా, ఏ ఉదయకాలమున మీరు మా మధ్య సంచరించి నీ ఆత్మ కార్యములతో దీవించుమని యేసుక్రీస్తు జీవము గల నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ హనోకు జీవితాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచు ఉన్నాను. హనోకు అనేటువంటి మాటకు అర్థము ప్రతిష్ఠింపబడిన. హిబ్రూ ఆరిజిన్లో డెడికేటెడ్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. ప్రతిష్ఠింపబడిన అనేటువంటి అర్థాన్ని హనోకు అనేటువంటి పదమునకు అర్థముగా మనము చూస్తూ ఉన్నాం. ఈ 5వ అధ్యాయాన్ని మనం గమనిస్తే ఒక రాళ్ల గుట్టలో హనోకు దాచబడినటువంటి ఒక వజ్రంగా కనబడుతూ ఉన్నాడు. ఒక నిర్మానుష్యమైనటువంటి ఎడారిలో ఒక పచ్చని మొక్కలాగా హనోకు జీవితాన్ని మనం చూడవచ్చు. సముద్ర గర్భములో ముత్యపు చిప్పలో ఏ రీతిగా అందమైనటువంటి ముత్యం ఉంటుందో ఈ 5వ అధ్యాయములో హనోకు జీవితం కూడా ఆ రీతిగా ఉంటూ ఉన్నది. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఈనోక్ వాక్డ్ విత్ గాడ్. హనోకు దేవునితో నడుచుచు. ఎటువంటి పరిస్థితుల్లో హనోకు దేవునితో నడిచాడు? హనోకు జీవించినటువంటి దినములను మనం గమనిస్తే హనోకు జీవించినటువంటి దినములు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆనాడు ప్రజల జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆనాటి ప్రజల యొక్క పరిస్థితిని చూచినటువంటి దేవుడు తన మనస్సు నొచ్చుకుంటాడు. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. హనోకు జీవించినటువంటి పరిస్థితులు, ప్రజలు పాపములో మునిగిపోయి పాపముతో జీవిస్తూ దేవుని యొక్క హృదయాన్ని నొచ్చుకునే విధముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వారి ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని. ఇటువంటి భయంకరమైనటువంటి ప్రజల మధ్య హనోకు దేవుని కొరకు ప్రతిష్ఠింపబడినటువంటి వ్యక్తిగా, దేవునికి ఇష్టుడు అనేటువంటి సాక్ష్యం పొంది దేవుని గూర్చినటువంటి సువార్త ప్రకటించినటువంటి గొప్ప దైవభక్తి కలిగినటువంటి నరుడుగా మనము చూస్తూ ఉన్నాం. హనోకు దేవునితో నడుచుచు ఈ భయంకరమైనటువంటి ప్రజల మధ్య దేవునితో నడవటం విశ్వాసికి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. నేటి అంత్య దినాల్లో, అపాయకరమైనటువంటి దినాల్లో ఈ కోవిడ్-19 విస్తరిస్తూ, ఈ వైరస్ విస్తరిస్తూ ఉన్నటువంటి ప్రకృతి విపత్తు జరుగుతూ ఉన్నాయి. ఆకాశములో శక్తులు కదిలింపబడుతూ ఉన్నాయి. రాజ్యం మీదకి రాజ్యము, కరువులు, భూకంపము, ఇటువంటి భయానకమైనటువంటి అంత్య దినాల్లో ఉంటున్నటువంటి మనము మానవుని యొక్క పాపము పెచ్చురిల్లిపోయినటువంటి పరిస్థితుల్లో నీవు నేను దేవునితో నడిచేటువంటి గొప్ప అనుభవాన్ని, అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథములో కొంతమంది భక్తులను మనం గమనిస్తే, అబ్రహాం వాజ్ కాల్డ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవుని స్నేహితుడిగా అబ్రహాం పిలువబడ్డాడు. మోసెస్ వాజ్ కాల్డ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. మోషే
దేవుని సేవకుడుగా పిలువబడ్డాడు. డేవిడ్ వాజ్ కాల్డ్ ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవుని హృదయానుసారుడుగా దావీదు పిలువబడ్డాడు. డానియల్ వాజ్ కాల్డ్ ఓ మ్యాన్ గ్రేట్లీ బిలవర్డ్. నాకు బహుప్రియుడు అని దానియేలు దేవుని చేత పిలువబడ్డాడు. హనోకు తనను తాను ఏ రీతిగా చెప్పుకోవచ్చు? హనోకు తనను తాను ఏమని చెప్పుకోవచ్చు అంటే కామ్రేడ్ ఆఫ్ గాడ్, దేవుని సహచరుడుగా. హనోకు తన జీవితాన్ని దేవుని సహచరుడుగా హనోకు చెప్పుకోవచ్చు. అందుకే దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. ఈనోక్ వాక్డ్ విత్ గాడ్. వాకింగ్ విత్ గాడ్ మీన్స్ టు హ్యావ్ ఫెలోషిప్. దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ ద డీపెస్ట్ కమ్యూనియన్ విత్ గాడ్. దేవునితో నడవటం అనేటువంటిది దీని యొక్క అర్థం ఏమిటంటే దేవునితో సహవాసము కలిగి ఉన్నాము అనేటువంటి అర్థాన్ని. ఇది ఒక దివ్యమైనటువంటి ఆధ్యాత్మికమైన అత్యున్నతమైనటువంటి అనుభవం మానవునికి దేవుడు అనుగ్రహించాడు. మనం గమనిస్తే ఫెలోషిప్ ఈజ్ వన్ ఆఫ్ ద డీపెస్ట్ అండ్ రిచెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద లైఫ్. మనుష్యుని యొక్క జీవితంలో సహవాసం అనేటువంటిది అత్యున్నతమైనటువంటి దివ్యమైనటువంటి అనుభవంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని సహవాసము లేకపోతే మానవుని యొక్క మనుగడ చాలా ప్రశ్నార్థకంగా ఉంటుంది. మానవ హృదయం సహవాసాన్ని కోరుకుంటుంది, సహవాసాన్ని అన్వేషిస్తుంది. భూమి మీద ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి సహవాసం ఏమిటంటే the highest fellowship on the earth is a man with his God. Divine human fellowship. దైవ మానవ సహవాసం. ఈ భూమి మీద మనుష్యుడు కలిగి ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి సహవాసం ఏమిటంటే దైవ మానవ సహవాసం. ఈ అత్యున్నతమైనటువంటి సహవాసం ఈ కోవిడ్-19 వైరస్ విస్తరించుచు మానవుని యొక్క పాపము మితిమీరుతూ ఉండినప్పుడు, మానవుడు పాపములోనే జీవిస్తూ భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు నీవు నేను దేవునితో నడిచి మన జీవితాన్ని దేవుని సహవాసము కలిగి ఉండేటువంటి గొప్ప స్థితిని దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ దైవ మానవ సహవాసం ఎక్కడ పుడుతుందంటే పరలోకపు ప్రేమ నుంచి ఇది ఉద్భవిస్తూ ఉన్నది. పరలోకపు ప్రేమ నుంచి ఇది ఉద్భవిస్తూ ఉన్నది. ఈ దైవ మానవ సహవాసం దేవుని పోలికలోనికి ఇది మార్చుతుంది. దేవుని పోలికలోనికి ఇది మార్చుతుంది. కాబట్టి ఈ దైవ మానవ సహవాసం పరలోకాన్ని భూమి మీదకు తీసుకుని వస్తుంది. భూమి మీద ఉన్న ఆత్మీయ స్థితిని పరలోకపు అంచును తాకే విధముగా ఈ దైవ మానవ సహవాసం మనలను నడిపిస్తూ ఉన్నది. కాబట్టి మనం గమనిస్తే ద హైయెస్ట్ ఫెలోషిప్ ఆన్ ద ఎర్త్ ఈజ్ ఏ మ్యాన్ విత్ హిస్ గాడ్. ఈ భూమి మీద ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి సహవాసం ఏమిటంటే ఒక మనుష్యుడు దేవునితో కలిసి ఉండటం ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం. ఈ దైవ మానవ సహవాసాన్ని మనం ఈ హనోకు జీవితంలో మనం స్పష్టంగా చూడవచ్చు. హనోకు కుమారులను కుమార్తెలను కనుచు తన కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. కుటుంబ బాధ్యతను గుర్తించాడు. కుటుంబ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నాడు. మూర్ఖమైనటువంటి వక్రజనము మధ్య, పాపభూయిష్టమైనటువంటి ప్రజల మధ్య, దేవుని హృదయము నొచ్చుకునే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రజల మధ్య హనోకు ప్రతిష్ఠింపబడినటువంటి జీవితముతో, దేవునికి ఇష్టడుగా ఉండినటువంటి సాక్ష్యముతో హనోకు దేవునితో కలిసి నడిచినటువంటి స్థితిని మనము చూస్తూ ఉన్నాం. హనోకు కలిగినటువంటి అనుభవాన్ని ఈ ఉదయకాలమున ఈ జాయ్ టెలివిజన్ ద్వారా ఈ ఆరాధన వీక్షిస్తున్నటువంటి నా జీవితంలో కూడా యేసు ప్రభువులో అటువంటి అనుభవాన్ని మనం పొందుకోవచ్చు.
అటువంటి గొప్ప దివ్యమైనటువంటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం గమనిస్తే మొట్టమొదటిగా ద ఎసెన్స్ ఆఫ్ ద ఫెలోషిప్ విత్ గాడ్, దేవుని సహవాసం యొక్క సారాంశం. వాట్ ఈస్ ద మీనింగ్, ద ఎసెన్స్ ఆఫ్ ఎ మ్యాన్స్ ఫెలోషిప్ విత్ హిస్ గాడ్? దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసం యొక్క సారాంశం ఏమిటంటే, టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ మీన్స్ టు వాక్ విత్ హిమ్. ఈ సహవాసములో ప్రభుతో కలిసి నడవటం. హనోకు దేవునితో నడవటం అంటే సహవాసాన్ని కలిగి. ఏ రీతిగా హనోకు దేవుని మార్గములలో దేవుని ఆలోచన ఎరిగి దానికి తగినట్టుగా తనను తాను సిద్ధపరుచుకుంటూ దేవుని కార్యముల కొరకు దేవునిని వ్యక్తిగతముగా స్పష్టముగా తెలుసుకున్నటువంటి అనుభవం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక అవగాహన లేకపోతే కలిసి నడవటం చాలా కష్టం. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం లేకపోతే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక అవగాహన లేకపోతే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక నిబంధన లేకపోతే, వారి మనసు కలవకపోతే, వారి హృదయము కలవకపోతే, వారి ఆలోచనలు కలవకపోతే కలిసి నడవటం అనేది చాలా కష్టం. విరుద్ధమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఇద్దరు కలిసి ప్రయాణించటం, నడవటం అసాధ్యం. ఇక్కడ హనోకు జీవితంలో మనం గమనిస్తే దేవుని ఆలోచన ఎరిగి దేవుని కార్యముల కొరకు దేవుని తెలుసుకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని హనోకు కలిగి ఉన్నాడు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిస్తే, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా? ప్రశ్న. ఒకరి సమ్మతి ఒకరికి తెలియకపోతే, ఒకరి అంగీకారం మరి ఒకరికి తెలియకపోతే, ఇద్దరి యొక్క సమ్మతి లేకుండా ఇద్దరు కూడి అనగా కలిసి నడవటం అనేది అసాధ్యం. కాబట్టి హనోకు ప్రభుతో, దేవునితో తన యొక్క సమ్మతిని, ప్రభుతో కలిసి నడుస్తాను. ఈ మూర్ఖమైనటువంటి వక్రజనం మధ్య, దేవుని యొక్క హృదయమును నొచ్చుకున్నటువంటి ప్రజల మధ్య దేవునికి ఇష్టడుగా జీవించుచు దేవునితో కలిసి నడుస్తూ ఆయన సహవాసాన్ని నేను కలిగి ఉంటాను అని హనోకు తనను తాను దేవునికి సమర్పించుకున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. ఈ మాటలు గమనిద్దాం. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందిన కాగా, దేవుడు అతని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట్టు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. హనోకు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట్టు అసాధ్యం. హనోకు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నడవాలి, దేవుని యొక్క సహవాసాన్ని నేను కలిగి ఉండాలి అంటే దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలా. వీ షుడ్ హ్యావ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని మనము కలిగి ఉండాలా. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఇమ్మానుయేల్ అనే దేవుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుడు తన ప్రజలకు తోడు. ఈ తోడులో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానన్నాడు ఆయన. కాబట్టి అటువంటి దైవ మానవ సహవాసాన్ని నేను కలిగి ఉండాలంటే యేసు ప్రభుని మనం వ్యక్తిగతంగా స్వీకరించాలి. అయ్యా, నేను పాపినయ్యా, నా పాపము నేను సన్నిధానంలో ఒప్పుకుంటున్నాను.
నా పాపములను క్షమించి నీ రక్తములో కడిగి నీ బిడ్డగా నన్ను అంగీకరించి నీ సహవాసాన్ని, నీతో కలిసి నడిచేటువంటి ఆ ఆత్మీయ జీవితాన్ని నాకు ప్రసాదించయ్యా అని మనం అడిగితే, తన యొద్దకు వచ్చువారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివాడు. ఆయన దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు ఫలము దయచేవాడనియు మనం నమ్మాలి. మనం హనోకు విశ్వాసముతో దేవునికి ఇష్టడుగా ఉండినటువంటి సాక్ష్యాన్ని హనోకు కలిగి ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం, యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతానును దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. 3వ వచనం, దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. దావీదు హృదయం యోనాతాను హృదయం ఏ రీతి కలిసిపోయిందో, యేసు ప్రభుతో మన హృదయం ఆ రీతి కలిసిపోవాలి. మన మనస్సు మారి నూతన పరచబడి ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద మనం గ్రహించి రూపాంతర అనుభవంలోనికి వెళ్ళాలి అంటే యేసు ప్రభుతో మన యొక్క హృదయము, మన మనస్సు, మన ప్రాణము అనగా మన అంతరంగిక వ్యక్తి ప్రభువుకు సమర్పించాలి. ప్రభువుకు సమర్పించాలి. కాబట్టి దేవుని గూర్చినటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి. దైవ మానవ ఈ సహవాసంలో దేవుని గూర్చినటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి. Without a certain heart knowledge of God, it is impossible to walk by his side. దేవుని గూర్చినటువంటి ఆ జ్ఞాన హృదయం లేకపోతే దేవునితో కలిసి నడవటం చాలా కష్టం. దేవునితో కలిసి నడవటం చాలా కష్టం. అందుకే యేసు ప్రభు ద్వారా మనకు ఆ జ్ఞాన హృదయాన్ని ప్రసాదించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము నుంచి మధ్య భాగము నుంచి చదువుతున్నాను. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమేటిదో. ఈ మాటలు గమనిద్దాం. మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించునట్లు, తనను తెలుసుకునేటువంటి జ్ఞానము, ప్రత్యక్షత యేసు ప్రభువులో తండ్రి దేవుడు మనకు ప్రసాదించాడు. ఆయన కాబట్టి దేవునితో కలిసి నడవాలి అంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానం అవసరం. ఈ దైవ మానవ సహవాసములో ఈ దైవికమైనటువంటి జ్ఞాన హృదయం మనకు కావాలా. జ్ఞానముతో కూడిన మన మనస్సు దేవునికి సమర్పించుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు మీకు అనుగ్రహించినట్లు. కాబట్టి మనం గమనించినప్పుడు దేవునితో కలిసి నడవటం అనేటువంటిది సరైనటువంటి జ్ఞానం మనం కలిగి ఉన్న పౌలు ఈ ఎఫెసీ సంఘాన్ని ప్రార్థన చేయొచ్చు ఉన్నాడు. A prayer of enlightenment. The knowledge leads to fellowship with God. ఈ జ్ఞానము దేవుని సహవాసానికి నడిపిస్తుంది. అంటే తెలియటం వేరు, లేదా మాట్లాడిన తర్వాత ఆయన తెలుసుకోవటం వేరు. ప్రభువుతో కూడా యేసు ప్రభు లోకరక్షకుడని మనం గ్రహించవచ్చు, కానీ నీ వ్యక్తిగతముగా నీ సొంత రక్షకునిగా నీవు స్వీకరించినప్పుడే ఆ జ్ఞాన హృదయం నీవు కలిగి ఉంటావు. కాబట్టి మాట్లాడేంత పరిచయం ప్రభుతో మనం ఉండాలి. ఆయన ఒక రక్షకుడే,
లోకరక్షకునితో పాటు ఆయన నీ సొంత రక్షకుడు. ఆయన నీ సొంత రక్షకుడు, ఆయన కాపరి. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి. ప్రభువుని మనం వ్యక్తిగతంగా స్వీకరించాలి. మనం ప్రభువుని మన జీవితంలో వ్యక్తిగతంగా అంగీకరించినప్పుడు, ఆయనకు మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు ప్రభువుతో వ్యక్తిగత సంబంధాన్ని మనం కలిగి ఉంటాం. దైవికమైనటువంటి జ్ఞానం లేకపోతే దేవునిని అర్థము చేసుకోవటం చాలా కష్టం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిస్తే, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఇంటిమేట్ ఫెలోషిప్. He was ready for a life of deepening fellowship with his God. దేవునితో లోతైనటువంటి అన్యోన్య సహవాసాన్ని తన జీవితంలో కోరుకుంటూ ఉన్నాడు యోబు. ఇక్కడ వినికిడి చేత మొట్టమొదట నేను నిన్ను చూచాను, ఇప్పుడైతే నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. టు నో గాడ్ పర్సనల్లీ ఈజ్ సాల్వేషన్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. హనోకు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని వెదికాడు, ఆయన ఫలము దయచేయడని గ్రహించాడు. ఆయన యొద్దకు వచ్చువానికి ఫలము దయచేస్తాడని హనోకు గ్రహించాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవునిని మనం వ్యక్తిగతముగా తెలుసుకోవాలా. టు నో గాడ్ పర్సనల్లీ ఈజ్ సాల్వేషన్. టు నో ఎ పర్సన్ మీన్స్ టు బి లైక్ హిమ్ ఇన్ స్పిరిట్. ఒక వ్యక్తిని తెలుసుకోవటం అంటే ఆత్మలో ఆ వ్యక్తిగా మార్చబడటం, ఆధ్యాత్మికంగా ఆ వ్యక్తిగా మార్చబడటం. టు నో గాడ్ మీన్స్ టు బి లైక్ హిమ్. టు నో గాడ్ మీన్స్ బై హిస్ గ్రేస్ టు బి ఇన్ హార్మనీ విత్ హిమ్. ఆయనతో కలిసి అన్యోన్య బంధాన్ని కలిగి ఎవరు కూడా విడదీయరానటువంటి ఆ బంధాన్ని మనం కలిగి ఉండాలి. రెసిప్రోకల్ రిలేషన్షిప్ విత్ గాడ్. అన్యోన్య సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా ఆయన తెలుసుకోవటం అంటే రక్షణ. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. వ్యక్తిగతంగా మనం ఆయన ఎరిగినప్పుడు మనకు దేవుని ద్వారా లభించేటువంటి రక్షణ మనం కలిగి ఉంటాం. ఈ విధమైనటువంటి సహవాసంలో మన శరీరాన్ని, అవయవములన్నిటినీ దేవుని నీతి సాధనములుగా మనం సమర్పించుకుంటాం. శ్రమలలో సహితము ఈ సహవాసాన్ని మనము విడిచిపెట్టాం. అందుకే పౌలు అంటాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనక నేను సిగ్గుపడను. దేవునిని మనం వ్యక్తిగతముగా ఎరిగినప్పుడు కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, వేదనలో, ఎవరు కూడా ఓదార్చలేనటువంటి స్థితిలో, దుఃఖములో, ఇటువంటి పరిస్థితుల్లో సహితము నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనక నేను సిగ్గుపడను. మనము ప్రభువుని వ్యక్తిగతంగా ఎరిగినప్పుడు ఆయన శ్రమలలో మనం పాలువారమవుతాం. ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడనగట ఎటుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుంటున్నారని పౌలు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఈ దైవ మానవ సహవాసంలో దేవునితో నడుచుచు దేవుని యొక్క సహవాసం కలిగి ఉన్నటువంటి మన జీవితాల్లో, మన శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో దేవుని యొక్క సహవాసాన్ని మనం విడిచిపెట్టాం. ప్రభువు కూడా అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీ రూపమును నా అరచేతిలో చెక్కుకొని అన్నారు. కలువరి శిలువలో ఆయన అరచేతులలో మేకుల గుర్తు, ఆయన అరచేతుల మేకుల గుర్తులో నీ స్వరూపం, నా స్వరూపం ఆయన చెక్కుకున్నాడు. ఆయన
మనలను అంతగా ప్రేమించాడు ఆయన. నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీ కుడి చేయిని పట్టుకుని నడిపిస్తాను. రెండవది, ద గ్రోత్ ఆఫ్ ఫెలోషిప్ విత్ గాడ్, దేవుని సహవాసములో ఎదుగుదల. హనోకు దేవునితో నడుచుచు, ఈనోక్ గ్రో మోర్ అండ్ మోర్ లైక్ గాడ్, దేవుని వలె దినదినము హనోకు ఎదుగుచు, హనోకు దేవునితో నడుచుచు, హనోకు దేవుని పోలికలోనికి దినదినము మార్చబడుతూ దేవునికి ఇష్టడై ఉన్నటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఇది విశ్వాసముతోనే సాధ్యం. దేవునితో విశ్వాసముతో నడుచుచు అంటే ఒకనాడు నీవు నేను ఆయన ఉన్నట్టుగానే ఆయనను మనం చూస్తాం. మనం ఆయనతో కలిసి ఆయన చేయిని పట్టుకొని ఆయనతో మాట్లాడుతూ ఆయన అడుగు జాడల్లో మనము నడుస్తూ ఆయన పోలికలోనికి మార్చబడుతూ ఆయనకి ఇష్టడుగా ఉండేటువంటి ఆ సహవాసాన్ని అంతిమంగా ఆయన పోలికలోనికి మనం మార్చబడతాం. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుము. Now God desires each one of us to know Him in the most intimate fellowship. God has instructed us through His word. దేవుని వాక్యము ద్వారా ఆయన మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన కోరిక ఏమిటంటే ఇటువంటి లోతైనటువంటి సహవాసాన్ని మనం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని దేవుని యొక్క హృదయాభిలాష. ఆయన హృదయ వాంఛనము నీ జీవితం నా జీవితం తీర్చబడాల. ఆయన 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 పోలికలోనికి మనం మార్చబడాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి, ఆయన ఇప్పుడును యుగాంత దినము వరకు మహిమ కలుగునుగాక. యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందు అభివృద్ధి చెందాలి మనం. This is a constant process as we grow in grace and knowledge. ఇది ఒక నిలకడగలిగినటువంటి ఒక ప్రక్రియ. ఆయన అనుగ్రహించు జ్ఞానములో, ఆయన అనుగ్రహించు కృపలో నిలకడగలిగినటువంటి ఒక ప్రక్రియ మన జీవితంలో. We should grow in constant experience of development. మానవులమైన మనం బలహీనులం. మనం తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదాలు, మన బలహీనతను మనం కలిగి ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మానవులమైన మనం బలహీనత కలిగినటువంటి పరిస్థితుల్లో దేవుడు తన కృపనిస్తాడు. ఆయన సహవాసం ఎవరు కూడా విడదీయరానటువంటి సహవాసం. మరణమైన జీవమైన ఉన్నవి అయినా రాబోవుని ఎత్తైన లోతైన మరి ఏవైనప్పటికీ ఆయన ప్రేమ నుంచి మనలను ఏది ఎడబాపనేరదని రూఢిగా మనం విశ్వసించాలి. మన జీవితంలో ఆయన అనుగ్రహించినటువంటి కృపలో మనం ఎదగాల. మన బలహీనతల్లో ఆయన కృపనిస్తాడు. ఆయన కృపనిస్తాడు. వీఆర్ సేవ్డ్ బై గ్రేస్. ఆయన కృప ద్వారానే, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరం. ఇట్స్ గాడ్స్ గిఫ్ట్. దేవుని యొక్క కృప మన జీవితాల్లో దేవుని వరం. దేవుని వరం. ఈ కృపలో మనం ఎదగాల. మనము మన యొక్క విశ్వాస జీవితం యొక్క ప్రారంభం ఆయన కృప ద్వారా. మన విశ్వాస జీవితం యొక్క కొనసాగింపు ఆయన కృప ద్వారానే. సమస్త విధములైనటువంటి కృప మనకు ప్రసాదిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు.
సర్వ కృపానిధి యగు దేవుడు ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప మనకు ప్రసాదించుతూనే ఉంటాడు. ఎప్పటి వరకు? ఆయన ఉన్నట్టుగా ఆయనను పోలి జీవించడానికి అవసరమైనటువంటి శాశ్వతమైనటువంటి కృపతో మనల్ని బలపరుచుతూనే ఉంటాడు ఆయన. మన జీవితాలు కృప చేతనే రక్షింపబడ్డాయి. అంతటితో మన జీవితంలో దేవుని కృప అంతమైపోయింది అనుకోవడానికి వీలు లేదు. దేవుని కృప మన జీవితంలో అప్పుడే ప్రారంభమైంది. మనం రక్షింపబడితేనే దేవుని కృప అంతమైపోయిందని అనుకోవడానికి అవకాశమే లేదు. దేవుని కృప మన జీవితంలో ముగిసిపోయింది అని భావించడానికి వీల్లేదు. We must also be strengthened by His grace. దేవుని కృప చేత, అందుకే పౌలు అంటాడు, తిమోతి, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. God's grace can enable us to endure sufferings. మన జీవితంలో ఎదురైనటువంటి శ్రమలలో దానిని అధిగమించడానికి, దానిని జయించడానికి దేవుని కృప మనకు శక్తినిస్తుంది. నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నా కృప నీకు చాలును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడు నేను బలవంతుడనై ఉన్నాను. ఎందుకంటే మన బలహీనతల్లో ఆయన కృప మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్. సర్వ కృపానిధి యగు దేవుడు. Who giveth grace unto the humble. అహంకారాన్ని ఎదిరించి ఆయన దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై మనం ఉండినప్పుడు ఆయన ఎక్కువ కృపిస్తాడు. యాకోబు పత్రిక 4:6 ఆయన ఎక్కువ కృప ఇచ్చును. అందుచేత దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుని కృపను మనం అర్థం చేసుకోవాలి అంటే దేవుని వాక్యము కృపావాక్యం. దేవుని వాక్యము కృపావాక్యం. ఈ దేవుని వాక్యమైన కృపావాక్యాన్ని మనం చదువుతూ ఉండినప్పుడు, యాజ్ we study the word of God, we can learn about the various aspects of grace that are available to us as children of God. దేవుని వాక్యమును మనము చదువుతూ, పఠిస్తూ, కంఠస్థం చేస్తూ, అన్వయించుకొని వాక్యానుసారంగా జీవించడానికి మనం సమర్పించుకున్నప్పుడు దేవుని బిడలకు అందుబాటు లభ్యమైనటువంటి దేవుని కృప ఎన్ని కోణాల్లో విస్తరింపబడిందో దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. There is a grace of every situation and every challenge of life. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలులో, ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్లో దేవుని కృప మనకు లభ్యమవుతూనే ఉంటుంది. అపోస్టల్ పాల్స్ టెస్టిమనీ, బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ యామ్ వాట్ ఐ యామ్. పౌలు యొక్క జీవిత సాక్ష్యం ఏమిటంటే, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపనే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10 నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృపయే. నాకు తోడయున్న దేవుని కృపయే. కాబట్టి మన జీవితంలో దేవుని కృపతో ఆయన పోలికలోనికి మనం మార్చబడుతూ ఉన్నాం. ఆ కృపలో యేసుక్రీస్తునందు అనుగ్రహించుచున్న కృప యందును జ్ఞానమందును మీరు అభివృద్ధి పొందడి. కాబట్టి ఈ కృప మన జీవితంలో, మన కష్టాలలో, బాధల్లో, ఇబ్బందుల్లో, ప్రతి విధమైనటువంటి సవాళ్ళల్లో, ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్లో నీ దేవుని బిడలముగా ఉంటున్నటువంటి మన జీవితాల్లో అవసరమైనటువంటి దేవుని కృప మనకు అనుగ్రహింపబడుతూనే ఉంటుంది. అందుకే పౌలు అంటున్నాడు, ఆ కృప నా జీవితంలో నిష్ఫలము కాలేదు.
ఆ కృప ద్వారానే నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. హనోకు దేవునికి ఇష్టడుగా ఉన్న, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడి అనేందు నేను ఆనందిస్తున్నాను. హనోకులో తండ్రి దేవుడు యేసు ప్రభువును చూచాడు. అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపం యేసు ప్రభు. హనోకు దేవునికి ఇష్టడై ఉండెను. దేవుని కృపతో, ఆయన విశ్వాసముతో ఆయన పోలికలోనికి మనం మార్చబడుతూ ఉన్నాం. అవర్ ఫెలోషిప్ విత్ గాడ్ హ్యాస్ టు బి ప్రోగ్రెసివ్. మనము దేవునితో ఉన్న సహవాసము ఖచ్చితంగా అభివృద్ధి చెందాల, ప్రగతి పదంలో వెళ్ళాల. ఈ లోకంలో శిశువు జన్మిస్తే, శిశువు జన్మించినప్పుడు పాలను తాగుతూ ఉన్నాడు, పాలను అపేక్షిస్తాడు, సాధారణమైనటువంటి ఆహారం. శిశువు ఎదుగుచూడినప్పుడు బలమైన ఆహారం. శిశువు యవన దశకు వచ్చినప్పుడు ఇంకా బలమైన ఆహారం. శిశువు ఎదుగుచూ ఉండినప్పుడు బలమైనటువంటి ఆహారం ఏ రీతిగా పెట్టబడుతుందో, యేసు ప్రభు నందు మనం జన్మించినప్పుడు మొట్టమొదటిగా మనం పాలన అపేక్షిస్తూ ఉన్నాం. క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని ఆయన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలిగి ఉండడానికి మనం ముందుకు సాగిపోవాలి. ముందుకు సాగిపోవాలి. కాబట్టి ఆయన సంపూర్ణతలోనికి మనం సాగిపోవాలి అంటే ఆయన కృపలో మనం ఎదగాల. ఏ రీతిగా శిశువు జన్మించి ఎదిగి, ఏ రీతిగా జ్ఞానమందు వయస్సునందు దేవుని మనుషులందు ఏ రీతిగా ఎదుగుచూ ఉన్నాడు, ఆధ్యాత్మికంగా కూడా మనము కూడా ఆ రీతిగా క్రీస్తు పోలికలోనికి మనం ఎదగడానికి ప్రతి విధమైనటువంటి దేవుని కృపను మన జీవితంలో నిష్ఫలము కాకుండా సద్వినియోగం చేసుకుంటూ ఆ కృప నుండి మనము అభివృద్ధి చెందాలి. కాబట్టి ఇఫ్ వి వుడ్ వాక్ విత్ గాడ్ వి మస్ట్ గ్రో ఇంటూ హిస్ లైక్నెస్. ఆయనతో మనం నడిస్తే ఆయన పోలికలోనికి మనం మార్చబడతాం. మనం దేవునితో నడుచుచు ఈ మార్పు ఎంతో దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి అనుభవం. వి గ్రో మోర్ అండ్ మోర్ లైక్ హిమ్. ఆయన వలే God increases our capacity for God likeness. దేవుని పోలికలోనికి మార్చబడడానికి దేవుడు మన శక్తి సామర్థ్యాలను బలపరుస్తాడు. ఆయన కృపలో దేవుడు బలపరుస్తాడు. God increases our capacity for God likeness. మన శక్తి సామర్థ్యం ఏ రీతి మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత, కింద ఫుట్ నోట్లో, ఆత్మయగు ప్రభు చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె. ద మిర్రర్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ అద్దము దేవుని యొక్క వాక్యముతో సాదృశ్యముగా ఉన్నది. యాజ్ వి లుక్ ఇన్ టు గాడ్స్ వర్డ్ we can see God's Son. The Holy Spirit transforms us into the very image of God. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పోలికలోనికి మనల్ని మార్చడు. ఎప్పుడు దేవుని వాక్యమైనటువంటి అద్దములో మనం చూసినప్పుడు ఆ అద్దములో దేవుని యొక్క కుమారుడు మనం చూడగలుగుతున్నాం. వాక్యములో ఆయనను మనము చూడగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనాలు రాసినటువంటి వాడు, ఈ లేఖనాలను బోధించేటువంటి వాడు, ఈ లేఖనాలలో యేసు ప్రభువును గూర్చి, అందుకే ప్రభు అంటాడు, ఆయన నా వాటిలోని మీకు జ్ఞాపకం చేయను, ఆయన నా వాటిలోని మీకు తెలియచేయను, మీకు బోధించును. లేఖనాలను రాసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలలో ఉన్నటువంటి దైవ కుమారుడిని యేసు ప్రభువును మనకు చూపిస్తూ లేఖనానుసారముగా ప్రభు పోలికలోనికి మార్చేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన యందు నివసించుచూ ఉన్నాడు. ఆయన
ఈ పరిశుద్ధాత్మ పరిచర్య మన జీవితంలో కృపతో ఆయన పోలికలోనికి మనం మార్చబడుతూ ఉన్నాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి కృపకు మూలమగు ఆత్మ చేత, ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్, ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్, మార్పు, ట్రాన్స్ఫిగరేషన్. యేసు ప్రభు రూపాంతర కొండ మీద ఏ రీతిగా ఆయన ముఖము సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశవంతముగా, ఆయన వస్త్రము లోకములు ఏ చాకలి కూడా చలవ చేయలేనిది తెల్లనివిగా, ఏ రీతిగా ఆయనలో ఉన్నటువంటి ఆ మహిమ కలిగిన స్థితిలోనికి ఆయన మార్చబడ్డాడో, ఇక్కడ ఆ పోలికగానే మార్చబడుతున్నాము. ట్రాన్స్ఫిగరేషన్, ఇట్ డిస్క్రైబ్స్ ఏ చేంజ్ ఆన్ ద అవుట్ సైడ్ దట్ కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్. ఈ మార్పు అనేటువంటి బహిరంగంగా ఉంటుంది, కానీ ఈ మార్పు అనేటువంటిది అంతరంగంలో నుంచి వస్తుంది. ఈ అంతరంగంలో నుండి వచ్చేటువంటి మార్పు బహిరంగంగా కనబడుతూ ఉంటుంది. ఈ గొంగళి పురుగును మనం గమనిస్తే, ఈ గొంగళి పురుగు లార్వా దశ నుంచి మార్పు చెంది ప్యూపా దశకు వచ్చి, ప్యూపా దశ నుంచి చక్కటి రంగురంగులు కలిగిన సీతాకోక చిలుకగా ఏ రీతిగా మార్పు చెందుతుందో, every changes comes from inside. Every changes comes from within. ఆ పురుగులో నుంచే ఈ రూపాంతరం, ఈ గొంగళి పురుగు లార్వా ప్యూపా దశ నుంచి సీతాకోక చిలుక, ఈ మార్పు బయట నుంచి వచ్చేది కాదు. ఇది ఆ పురుగులో నుంచే ఈ మార్పు ఉద్భవిస్తూ ఉన్నది. మన జీవితంలో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ ప్రారంభ స్థితి నుంచి ఆయన పోలికలోనికి మార్చబడేటువంటి ప్రతి విధమైనటువంటి అభివృద్ధిని అంచెలంచెలుగా మనం ఎదగాల. మనకు శ్రమలుండని, కష్టాలుండని, ఎటువంటి పరిస్థితులుండని, ప్రభువుతో ఈ దైవ మానవ సహవాసంలో మనం అటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలా. The goal of the new covenant ministry is likeness of Jesus Christ. The grace can make us like Jesus Christ. ఈ నూతన నిబంధన పరిచర్య అంతిమ లక్ష్యం ఏమిటంటే యేసు ప్రభు పోలికలోనికి మనం మార్చబడతాం. ఇది కేవలము దేవుని యొక్క కృప ద్వారానే ఇది సాధ్యం. కాబట్టి దేవుని కృప మన జీవితాలలో ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప ప్రసాదించబడుతూ ఉన్నది. ఆ కృప నిష్ఫలము కాకుండా మన జీవితంలో కలిగి ఎల్లప్పుడూ ఆయన కొరకు జీవించే బిడలముగా మనం ఉండాల. మూడవది, ద గ్లోరీ ఆఫ్ ఫెలోషిప్ విత్ గాడ్, దేవుని సహవాసం యొక్క మహిమ. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనక అతడు లేకపోయాను. ద సుప్రీం గ్లోరీ ఆఫ్ ద ఫెలోషిప్ విత్ గాడ్ ఈజ్ దట్ నెవర్ ఎండ్స్. దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసములో ఉన్న మహిమ ఏమిటంటే ఇది అంతము కాదు, దీనికి ముగింపు లేదు. ఇట్ కంటిన్యూస్ త్రూ ఇటర్నిటీ. ఇది నిత్యత్వానికి మీద నడిపిస్తుంది. దేవుడు భూమి మీద నుండి హనోకును తనతో తీసుకొని పోయాడు. ఎందుకు? ఆయనతో నడుస్తూ 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 దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవుని యొక్క రాకడను గూర్చి ప్రకటన చేశాడు. ఆ ప్రకటన ప్రకారం జీవించాడు. హనోకు నిత్యత్వంలో, ఆ నిత్య సహవాసంలో, ఆ నిత్య మహిమలో హనోకు చేర్చబడ్డాడు. ఓపెన్ ఎయిర్ ట్రీట్మెంట్ ఆఫ్ ద సోల్. దేవుడే ఈ దివ్యమైనటువంటి అద్భుత కార్యాన్ని హనోకు జీవితంలో జరిగించాడు. మనం గమనించినప్పుడు హనోకు దేవుడు అతనిని తీసుకొని పోయాను. హనోకు సంఘమునకు గుర్తుగా ఉన్నాడు. ఆయన ఎదుట సంఘమును ఏ రీతిగా నిలవబెట్టుకుంటాడంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం,
క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. మరణము రుచి చూడకుండా పాత నిబంధనలో ఇద్దరు భక్తులు, ఒకరు హనోకు, రెండవది ఏలియా. వీళ్ళిద్దరూ మరణాన్ని రుచి చూడకుండా దేవుని సన్నిధానానికి కొనుపబడ్డారు. హనోకు దేవుడు తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఆ ఇష్టడైనటువంటి హనోకును ఆయనతో పాటు నిత్యత్వంలో, నిత్య సహవాసం, నిత్య జీవముతో సదాకాలము కూడా ఆయనతో కలిసి ఉండడానికి హనోకును తీసుకుని పోయాడు. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఆకాశ మేఘారుడై ప్రధాన దూత శబ్దంతో ఆర్భాటముతో దేవుని బోరుతో ఆయన వచ్చినప్పుడు కనురేప పాటలు మనం మార్పు చెందుతాం. ఆకాశ మండలం మీద కొనుపోబడతాం. సదాకాలం ప్రభువుతో కూడా మనం ఉంటాం. ఆయనతో సహవాసం అనేటువంటిది అది ఎన్నడూ కూడా ముగింపబడినటువంటిది కాదు. అంతము లేదు ఆయన సహవాసానికి. అంతము లేనటువంటి ఆ దైవ మానవ సహవాసాన్ని మనం గమనిస్తే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడైండును, ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన ఉండదు, ఆయన వారితో కాపురముండును. దేవుడు తన ప్రజలై తన ప్రజలతో శాశ్వత కాలం ఆయన ఉంటాడు. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఈ అశాశ్వతమైనటువంటి జీవితాలను ప్రేమించి దైవ మానవుడైనటువంటి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయనని విడువని ఎడబాయనని సదాకాలం నీతో కూడా ఉంటానన్నాడు. మానవులను దేవుడుగా దేవుడు మనకు తోడని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అన్ని విధాలుగా అన్ని సమయాల్లో అన్ని విధములుగా ఆయన మనకు తోడుగా ఉండే తన సహవాసాన్ని అనుగ్రహించాడు. కాబట్టి హనోకు దేవునితో నడిచాడు. ఎటువంటి పరిస్థితుల్లో మానవుని పాపము చూచినటువంటి దేవుడు తన హృదయాన్ని నొచ్చుకున్నాడు. ఆయన ముఖము ఎర్రగా మారిపోయినది. అటువంటి పరిస్థితుల్లో మూర్ఖమైన వక్ర జనము మధ్య హనోకు దేవునికి ఇష్టడుగా ఉండి దేవునితో నడిచినప్పుడు ఆ నిత్య సహవాసములో హనోకును దేవుడు తీసుకుని పోయాడు. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనము కూడా హనోకు వలె యేసు ప్రభునందు ఆయనతో కలిసి జీవించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడంటే, ప్రభువా నా జీవితంలో అటువంటి సహవాసాన్ని నేను కలిగి ఉండాలి. నేను ఒంటరిగా ఉంటున్నాను. ఈ కోవిడ్-19 వైరస్ విస్తరిస్తూ భయాందోళన కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కూడా ఓదార్చలేనటువంటి, సహాయం చేయలేని, నిస్సహ అనాథలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభువా నీ సహవాసం మాకు కావాలా, నీ సన్నిధి మాకు కావాలయ్యా, మీతో కలిసి మేము నడుస్తామయ్యా, ప్రభువా మాకు సహాయం చేయ్యా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట సాధ్యం. ప్రభువా ఈ దినము నుంచి నీ బిడ్డగా నీ సహవాసాన్ని అనుభవిస్తూ నీ జ్ఞానములో నీవు అనుగ్రహించిన జ్ఞానములో నీ కృపలు ఎదుగుతూ నీ పోలికలోనికి మార్చబడేటువంటి ఆత్మదేవుని యొక్క పరిచర్య నా జీవితంలో జరగడానికి నన్ను నేను సమర్పించుకుంటున్నానయ్యా, నన్ను స్వీకరించయ్యా, నీ బిడ్డగా ఉంటానయ్యా అని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని దేవుడు దీవిస్తాడు. అటువంటి కృపా సమాధానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మరొకసారి మీ పాదముల చెంత చేరి
ఈ సెప్టెంబర్ మాసము మొట్టమొదటి పునరుద్ధాన ఈ సహవాసములో ప్రభువా సంఘముగా చేరి ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి మీరు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలను మీరు పేరు పేరున దీవించమని, ఏ బిడ్డ ఏ అవసరతతో, ఏ కొదువుతో, ఏ లోటుపాటుతో నీ సన్నిధానంలో నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభువా, వారిని దర్శించి నీ శాంతిని సమాధానాలతో వారిని ఆశీర్వదించమని, ఎవరి మనస్సుని మీద ఆనుకొని వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానన్నావు ప్రభువా. మా సంఘ సభ్యులను, వారి కుటుంబాలను మీరు దర్శించి నీ కృపాక్షేమములతో మమ్మల్ని అందరిని ఆశీర్వదించమని, నీ చిత్తమతి మరొకసారి మేము అందరం కలిసి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, మా సంఘ స్టాండింగ్ కమిటీ సభ్యుల్ని, ఎగ్జిక్యూటివ్ కమిటీ వారిని, నాయన సంఘములో ఉన్నటువంటి పరిచయ ధర్మాన్ని జరిగిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించమని యేసు క్రీస్తు జీవము గల నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వార్తనిచ్చి మమ్మును పోషించుము. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరికీ, యావత్తు సంఘానికి సదాకాలము తోడి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ఆశీర్వదించి కాపాడు యోన సన్నిధి ప్రకాశింప చేసి మమ్ము కరుణించుగాక, మమ్ము కరుణించుగాక. మా మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మనకు సమాధానము కలుగజేయుగాక. ఆరాధన అనంతరం ప్రభు వల్ల సహవాసము కలదు. దయచేసి ప్రభు వల్ల సహవాసములో పాల్గొనవలసిందిగా మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, గడిచిన ఆగస్టు మాసం అంతయు దేవుడు మనలను కాపాడి సజీవ లెక్కలో ఉంచి సెప్టెంబర్ మాసము ప్రభు దినమున
దేవుని యొక్క సన్నిధానంలో చేరి యొక్క ప్రభుబల సహవాసంలో మనల్ని నడిపించినందుకు దేవునికి సంఘపక్షాన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ పరిశుద్ధ ప్రభుబల సహవాసానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ప్రభుబల సహవాసాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ మహోన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ప్రభువా, గడిచిన ఆగస్టు మాసమంతయు నీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి మా ఆయుష్ను పొడిగించి ఈ మొట్టమొదటి ప్రభు దినమున నీ ఆలయంలో చేరి సంఘమంతటి పక్షమున ఈ ప్రభుబల సహవాసాన్ని నిర్వహించడానికి నాయన మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాం. ఈ సహవాసాన్ని మీరు దీవించండి నాయన. ఆనాడు కలవరి శిలువలో మా కొరకు నలగగొట్టబడినటువంటి శరీరానికి సాదృశ్యముగా ఈ రొట్టెను, మా కొరకు కార్చిన ప్రశస్తమైనటువంటి నీ రక్తానికి సాదృశ్యముగా ఈ ద్రాక్షారసమును భుజించి పానము చేయుచున్నటువంటి సహవాసంలో నాయన నీ యొక్క సన్నిధి, నీ సహాయాన్ని మా అందరికి దయచేయమని యేసుక్రీస్తు జీవము గల నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రభుబల సహవాసం నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి కీర్తన మనందరం కలుసుకొని ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 343 కీర్తన, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటగు అనేటువంటి కీర్తన మనందరం కలిసి దేవునికి మహిమార్థకరంగా కలిసి పాడుదాం. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటగు, ఓ పాపియందు మోన్గుము పాపంబు పోవును, యేసుండు నాకు మారుగా సిల్వ జావాగా, శ్రీ యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా, స్రవించు నాకుగా, ఆయుట మున్గి దొంగయు హాశుద్ధుడాయేను, నేనాటి పాపిడిప్పుడు నేనందు మున్గుదు, యేసుండు నాకు మారుగా సిల్వ జావాగా, శ్రీ యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా, స్రవించు నాకుగా, స్రవించు నాకుగా, నీ యొక్క పాపమాటిదే నిర్మూలమౌటాకు, రక్షించు గొర్రె పిల్లని రక్తమే చాలును, యేసుండు నాకు మారుగా సిల్వ జావాగా, శ్రీ యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా, స్రవించు నాకుగా, స్రవించు నాకుగా, నాయుష్కాల మంతటా నా సంత సంబాడే, నా క్రీస్తు యొక్క రోమునం నా గానమిదియే, యేసు
యేసుండు నాకు మారుగా సిల్వ జావగా శ్రీయేసు రక్త మేపుడు స్రవించు నాకుగా స్రవించు నాకుగా స్రవించు నాకుగా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ పరిశుద్ధ ప్రభుబల్ల సహవాస నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుంచి అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మన ఇంగ్లీష్ పాస్టర్ గారు రెవరెండ్ జి అజయ్ శామ్యుల్ గారు ఈ వాక్య భాగాన్ని మన కొరకు చదివి వినిపిస్తారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఈ యొక్క ప్రభు బల్ల సహవాసం కొరకై దైవ సేవకులు ఏర్పరచబడినటువంటి వాక్య లేఖనము అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుకుందామండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలో తాగునో వాడు ప్రభు యొక్క శరీరము గురించి రక్తము గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించి ఉన్నారు. అయితే మనలోను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందని ఎడల లోకముతో పాటు మనకును శిక్ష విధి కలుగునట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించబడును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం క్లుప్తంగా ధ్యానించుకుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభు అన్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. సంఘముగా విశ్వాసికి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏమిటంటే, ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవటం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఆయన రక్తములో కడగబడి ఆయనను వ్యక్తిగతముగా సొంత రక్షకునిగా స్వీకరించినటువంటి విశ్వాసికి కలువరి శిలువలో మనందరి పక్షాన లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా తనను తాను అప్పగించుకుని పాపము నుంచి మనలను విడుదల చేసినటువంటి మన రక్షకుడైన యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఈ సమయం చాలా ప్రశస్తమైనటువంటి సమయం. ఇట్ ఈజ్ ఏ టైమ్ ఆఫ్ రిమెంబరెన్స్. ప్రభు కలువరి శిలువలో పొందినటువంటి శ్రమలను, కలువరి శిలువలో మన కొరకు తనను తాను అపరాధ పరిహారార్థ బలిగా సమానార్థమైనటువంటి శిక్ష ఆయన మీద మోపబడినప్పుడు ఆయన పొందినటువంటి శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవటంలో మన ఎడల ఆయన చూపించినటువంటి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కలువరి శిలువలో యేసు ప్రభు యొక్క శ్రమలు, ఆయన పొందినటువంటి మరణము ద్వారా తండ్రి మన ఎడల చూపించినటువంటి ప్రేమ కలువరి కొండ మీద ప్రత్యక్షపరచబడినది. మనమింకను భక్తిహీనులమైండగా, మనమింకను పాపులమైండగా, మనమింకను అపరాధములలో ఉండగా, మనమింకను దేవునికి శత్రువులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. ఆయనే మొట్టమొదట మనల్ని ప్రేమించాడు. మనం ఆయన ప్రేమించలేదు, మొదటగా ఆయనే మనలను ప్రేమించాడు.
కాబట్టి ఆయన పొందినటువంటి శ్రమలు, ఆయన అరికాల నుంచి నడినెత్తి వరకు సొగసైనను స్వరూపమైన లేకుండా ఆయన మాంసపు ముద్దగా దున్నబడ్డాడు. ఆయన మనుష్యులు చూడాలన్నటువంటి వ్యసనాక్రాంతుడుగా, గొర్రె బొచ్చు కత్తిరించు వానిదటి ఏ రీతిగా మౌనముగా ఉంటుందో ఆ రీతిగా మనందరి పాపములను ఆయన మీద మోపబడినప్పుడు ఆయన ఆ కలువరి శిలువలో తన పరిశుద్ధమైనటువంటి శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఆయన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని చిందించి ఆ అమూల్యమైనటువంటి రక్తము చేత ఆయన మనలను కొనుక్కున్నాడు. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. కాబట్టి ఇట్ ఈజ్ ఎ టైమ్ ఆఫ్ రిమెంబరెన్స్. ప్రభువుని జ్ఞాపకం చేసుకునేటువంటి సమయం. ఆయన మన కొరకు చూపించినటువంటి త్యాగపూరితమైనటువంటి ప్రేమ, ఆ ప్రేమకు మనము కృతజ్ఞతతో ఆయనను మనము జీవితాంతం సేవింపబద్ధులమై ఉన్నాం. రెండవది, ఇట్ ఈజ్ ఎ టైమ్ ఆఫ్ రిపెంటెన్స్. ఇది పశ్చాత్తాపపడేటువంటి సమయం. ఏదో మనం అలవాటు క్రమముగా, ఆచార క్రమంగా, చులకనగా ఎంచి దీనిని చేయడానికి వీలు లేదు. ప్రతి ఒక్క విశ్వాసి ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ సంఘముగా చేరి ఈ పరిశుద్ధమైనటువంటి ప్రభు బలను మనము ఆచరిస్తున్నప్పుడు త్రికరణ శుద్ధిగా మనము లోతైనటువంటి పశ్చాత్తాపాన్ని మనం వ్యక్తం చేయాలి. దేవునికి ఇష్టమైనటువంటిది మన జీవితంలో పశ్చాత్తాపముతో కూడినటువంటి హృదయం, విరిగి నలిగినటువంటి హృదయం. ఆయనకి ఇష్టమైనటువంటి అర్పణ, ఆయనకి ఇష్టమైనటువంటి బలి. ఆయన దహన బలిని కోరుకోవటం లేదు, విరిగి నలిగినటువంటి హృదయాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనం పశ్చాత్తాపముతో, విరిగి నలిగినటువంటి హృదయముతో ఈ పరిశుద్ధమైనటువంటి ప్రభు బలను మనం సమీపించాలి. మనం తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదములు, మనము స్వభావ సిద్ధముగా కలిగి ఉన్నటువంటి బలహీనతలను, మనము దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజెప్పుచున్నటువంటి మన తప్పిదములను ఈ సమయంలో మనం ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో ప్రభువుకు సమీపస్థులమై ఉండవలసినటువంటి స్థితి. ఆయన ఎద్దకు వచ్చు వానిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయడు. కాబట్టి మనలను మనమే పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. మనలను మనం పరీక్షించుకోవటం దేవుడు మనకిచ్చినటువంటి మరి ఒక భాగ్యం. దేవుడు మనలను పరీక్షిస్తే ఆయన ఎదుట మనం నిలవజాలం. మన నీతి క్రియలు ఆయన దృష్టిలో మురికి గుడ్డలుగా ఉన్నాయి. కాబట్టి ఆయన సన్నిధిలో మనలను మనం పరీక్షించుకొని మన జీవితాలు సమర్పించుకోవటం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. మోషే అంటున్నాడు, దేవా నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచు ఉన్నాయి. యెషయా భక్తునికి దర్శనం కలిగినప్పుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య సంచరించువాడనని తన నిజస్థితిని ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ఈ పరిశుద్ధమైనటువంటి ప్రభుబల సహవాసంలో పశ్చాత్తాపంతో కూడినటువంటి హృదయంతో మనము సమీపస్థులమై ఉన్నాం. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకుంటే సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేస్తాడు ఆయన. కాబట్టి మన యొక్క రహస్య పాపములను, మన బలహీనతలను ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి సమయం, మన జీవితాలను పునరుద్ధరించుకొని పునర్ప్రతిష్ఠించుకునేటువంటి సమయం, మన జీవితాలలో నూతనమైనటువంటి అనుభవాన్ని కలిగి జీవించే గొప్ప భాగ్యం. యేసు ప్రభు యొక్క మరణములో మనం పాలుభాగస్థులమైనప్పుడు ఆయన పునరుద్ధానములో కూడా మనం పాలుభాగస్థులమై ఉన్నామనే సత్యాన్ని మనం గ్రహించాలి. మనం ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ఆయన వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించేటువంటి గొప్ప బాధ్యత సంఘము మీద, విశ్వాసం మీద దేవుడించాడు. కాబట్టి మన సాక్ష్యం ద్వారా, మన నడవడిక ద్వారా, మన జీవన విధానము ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఆయన మరణాన్ని అనగా ఆయన ప్రేమను, ఆయన పునరుద్ధాన శక్తిని పొందుకున్నటువంటి మనము ఆయనకు సాక్షులముగా జీవించేటువంటి
గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రభుతో మన యొక్క ఈ నవ నిబంధనలో వారి పాపముల విషయమై దయగలిగి వారి పాపములకి ఎన్నడను కూడా జ్ఞాపకం చేసుకునని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మన అందించినటువంటి గొప్ప బాధ్యతను విశ్వాసముతోనూ త్రికరణ శుద్ధిగా సమర్పణతోనూ మనం ఆయన మరణాన్ని ప్రచురించవలసిన వారమై ఉన్నామని మనము దేవుని వాక్యం మనకు గుర్తు చేయొచ్చు ఉన్నది. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాప హృదయాన్ని కలిగి మన పాపం విడిచిపెట్టి ప్రభుతో ఉన్నటువంటి మన సంబంధాన్ని, ప్రభుతో ఉన్నటువంటి మన ఒప్పందాన్ని పునరుద్ధరించుకొని మనలను మనం పునర్ప్రతిష్ఠించుకొని ఆయన ప్రేమని లోకానికి చూపించేటువంటి బాధ్యత కలిగిన విశ్వాసులముగా మనము ఆయన పునరుద్ధాన శక్తిని పొందుకొని ఈ లోకంలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పెను. రొట్టె కొరకు మన సంఘ చైర్మన్ గారు శ్రీ యనమదుల స్వరూప్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. అదే రీతిగా పాత్ర కొరకు మన సంఘ ట్రెజరర్ గారు శ్రీమతి బి అరుణ కుమార్ గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, కృపగల దేవా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, గడిచిన మాసమంతా కూడా ప్రభా మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి. ఆపత్కాలంలో నాకు మొరపెట్టమని మీరిచ్చిన సెలవును బట్టి నాయన మీ సన్నిధికి చేరి ఉన్నాం నాయన. ప్రభా, ఈ అపాయకరమైనటువంటి ఈ కాలంలో కూడా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని నాయన కాచి కాపాడిన విధానాన్ని బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా, ఈ పునరుద్ధాన దినమందు నాయన మిమ్మల్ని మేము స్మరించుకొని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునడానికి మీరు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మీరు పలికిన మాటలనే నాయన మేము స్మరించుకుంటూ ఉన్నాము తండ్రి. నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవమునకు వారసుడు అని చెప్పి సెలవిచ్చున్నారు తండ్రి. అయితే ప్రభా, అజ్ఞానులైనటువంటి యూదులనైనా ప్రశ్నించారు తండ్రి, ఈయన శరీరాన్ని మేము ఏ విధంగా తినాలి అని చెప్పి. నాయన మీరు స్వయంగా పలికిన మాటలు ప్రభా మమ్మల్ని ఎంతో నాయన ఆదరిస్తూ ఉన్నాయి నాయన. మేము నాయన మీ రొట్టెను నాయన తీసుకుంటూ ఉండగా యోగ్యముగా దానిని మేము తీసుకునడానికి కృప అనుగ్రహించగలందరికీ విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీ రొట్టెను తిన్నవాడు నాయన మీ రక్తం తాగినటువంటి వాడే నిత్య జీవానికి వారసుడు నాయన. మా పితరులైతే మన్నాను తిని ఉన్నారు, కానీ నాయన మరణాన్ని రుచించారు. కానీ ప్రభా, మీ శరీరాన్ని మేము తిని నాయన నిత్య జీవానికి వారసులం అవటానికి నీ కృప అనుగ్రహించగలందరికీ విజ్ఞాపన మీరు నాయన సెలవిచ్చి ఉన్నారు తండ్రి. నిశ్చయముగా మీరు నాయన సదాకాలము జీవిస్తారని చెప్పి ఉన్నారు నాయన. అందును బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, కూడినటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఈరోజు ఆన్లైన్ సర్వీస్లోనైనా ఆన్లైన్ ప్రార్థనలోనైనా పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి, దర్శించండి. మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇవ్వగలందరికీ విజ్ఞాపన చేస్తున్నాం. మరి ముఖ్యంగా నాయన కరోనా మహమ్మారి నుంచి ప్రతి ఒక్కరిని కాచి కాపాడగలందరికీ విజ్ఞాపన చేసుకుంటూ ఈ కొద్ది విన్నపములు యేసయ్య జీవము గల అతి పరిశుద్ధ నామమును మిక్కిలి వినయంగా వేడుకొని మనం చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరమందాసుని వంటి మా గొప్ప దేవ, మీ పాదములకు స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. మరి ఇంత భయంకరమైనటువంటి విపత్తులో కూడా తండ్రి, మరి మీ సంఘములో మేము చేరినైనా సంఘానికి అంతటికి తండ్రి
మరి మీ వాక్యాన్ని వెదజల్లే భాగ్యాన్ని మరి దైవ సేవకులైనటువంటి అజయ్కును కెన్నడీకిని దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నైనా మరి ఇదిగో నైనా ఇంతవరకు మమ్మల్ని కాపాడారు ప్రభా, మీకు స్తుతులు స్తోత్రములు నైనా. మరి ఇదిగో తండ్రి, మరి ఇక్కడ చేరినటువంటి మరి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి మీ వాక్యాన్ని మేము ఎలా వెదజల్లాలో, మరి మీ వాక్య పరిచర్య మేము ఎలా చేయాలో, మరి మా సంఘంలో తండ్రి మేము ఎలా మరి వాక్యాన్ని మరి పునరుద్ధరించుకొని ప్రభువా, మరి పరిస్థితులు అనుకూలమైనటువంటి వాతావరణం మాకు దయచేయమని వేడుకుంటున్నాను నైనా. మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చారయ్యా. మా అంతరంగములను తండ్రి ఎరిగినటువంటి దేవా మీకు స్తుతులు స్తోత్రములు. మా రహస్య పాపములను ఎరిగినటువంటి దేవా మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని తండ్రి మీరు ఎంచుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా మరి మీ శరీరమును మీ రక్తమును మేము తీసుకుంటుండగా తండ్రి మిమ్మల్ని గుర్తు చేసుకొని ప్రభువా, మేము మీ పరిశుద్ధ నామాన్ని ఎరిగి మీరే మాకు దేవుడై ఉన్నారని మేము గుర్తుంచుకొని ప్రభువా, మీ యందు భయము భక్తి కలిగి మరి ఇదిగోనైనా ఈ రొట్టెను ద్రాక్షారసాన్ని మేము తీసుకుంటుండగా తండ్రి మేము మా మనసుల్లో తండ్రి మిమ్మల్ని ప్రతిష్ఠించుకొని తండ్రి మా సంఘం కొరకు తండ్రి మేము సేవ చేయి భాగ్యాన్ని మాకు ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తుతులు అర్పించుకుంటూ మరి కమిటీ వారిని దైవ సేవకులను వారి కుటుంబాలను తండ్రి మరి ఇదిగోనైనా ఇక్కడ చేరినటువంటి బైబిల్ స్త్రీలను వాళ్ళ కుటుంబాలను ప్రభువా మీరు దీవించి ఆశ్రదించి కాచి కాపాడమని, అలాగే తండ్రి పని వారందరినీ మీరు మీ కృపలో భద్రపరిచినైనా మరి మీ వెలుగుని సంఘంపై కృమ్మరించమని, ఈ సంఘం చుట్టూ మీరు కంచెను వేసి తండ్రి ఈ సంఘంలో తండ్రి ఉన్నటువంటి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశ్రదించి కాచి కాపాడమని, మరి సంఘం అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ మా పరిశుద్ధమైన యేసయ్య ఘనమైన నామములు ప్రార్థించి బతిమాలి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నాకు మారుగా నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారం మనందరం విశ్వాసముతోను విధేయతతోను ఏకముగా కలిసి స్వీకరిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారం మనందరం విశ్వాసముతోను విధేయతతోను ఏకముగా స్వీకరిద్దాం. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఈ సమయంలో మనందరం కలుసుకొని ప్రభునే ప్రార్థన ఆశీర్వాదముతో ఈ పరిశుద్ధ ప్రభుబల సహవాసాన్ని మనం ముగిద్దాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయి, మనస్సు మేము క్షమించిన ప్రకారం మనం క్షమించు, మమ్మ శోధనను తేక కీడును తప్పించు, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును
ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకును కలుగునుగాక. ఆమేన్. జువెట్ మెమోరియల్ బ్యాప్టిస్టు సంఘ సభ్యులందరికీ ఒక విజ్ఞప్తి. కొన్ని దినముల నుంచి లాక్డౌన్ నేపథ్యంలో మన ఆలయంలో ఆరాధనలు జరగటం లేదని మనందరికి కూడా తెలుసు. ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉత్తర్వుల కొరకు మన సంఘ చైర్మన్ గారు శ్రీ యనమదల స్వరూప్ కుమార్ గారు, మన సంఘ సెక్రటరీ గారు శ్రీ కొత్తపల్లి మనోజ్ఞ కుమార్ గారు, మన ట్రెజరర్ గారు శ్రీమతి తేళ్ల అరుణ కుమార్ గారు మరియు మన సంఘ స్టాండింగ్ కమిటీ సభ్యులందరూ కూడా చాలా ప్రయత్నాలు చేయొచ్చు ఉన్నారు. వారు గవర్నమెంట్ అధికారులతో నిత్యము సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. గవర్నమెంట్ మనకు అనుమతించిన వెంటనే మన సంఘ కమిటీ వారు ముందుగానే మీకు తెలియజేస్తారు. పలానా తారీఖున ఆరాధనలు ప్రారంభమవుతాయి అనేటువంటి మంచి సమాచారాన్ని మనకు ముందుగానే తెలియచేసిన తర్వాతనే మన యొక్క ఆలయము తెరవబడుతుంది, మన ఆరాధనలు మరలా పునర్ప్రారంభమవుతాయి. అప్పటి వరకు ఎటువంటి వదంతు నమ్మవద్దని మీకు సంఘ కమిటీ వారి పక్షాన కాపరుల పక్షాన మీకు తెలియజేయచ్చు ఉన్నాను. కొంతమంది స్వార్థపరులు విశ్వాసులను గలిబిలి చేయుచున్నటువంటి సందర్భంలో ఎవరి యొక్క వదంతులు తప్పుడు సమాచారాన్ని నమ్మి మోసపోవద్దని కమిటీ వారి పక్షాన కాపరుల పక్షాన మీకు సంఘమునకు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మన సంఘ చైర్మన్ గారు యనమదల స్వరూప్ కుమార్ గారు, సెక్రటరీ కొత్తపల్లి మనోజ్ఞ కుమార్ గారు, ట్రెజరర్ శ్రీమతి తేళ్ల అరుణ కుమార్ గారు, మన కమిటీ వారు నమ్మకంగా సేవ చేయొచ్చు మందిరంలో పరిచర్య ధర్మాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా సంఘ పక్షాన వారిని అభినందిస్తూ ఉన్నాను. ఈ పరిస్థితుల్లో దేవాలయంలో పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి కాపరులకు మరియు సంఘములో పనివారికి జీతాలు ఇవ్వడానికి మన కమిటీ వారు మరియు మన సంఘ బైబిల్ స్త్రీలు మీ గృహాలను దర్శిస్తారు. మీ కృతజ్ఞత కానుకలు, ప్రత్యేక కానుకలు, దశమభాగాలు, ప్రథమ ఫలాలు, మీ అర్పణలన్నీ కూడా మీ గృహం యొద్దకు వచ్చినటువంటి మన సంఘ బైబిల్ స్త్రీలకు కానీ మన సంఘ కమిటీ వారికి కానీ మీరు ఇవ్వవలసినదిగా మరియు వారి దగ్గర నుంచి ఆ అమౌంట్కు రసీదు కూడా వెంటనే మన బైబిల్ స్త్రీలు కమిటీ వారు ఇస్తారు. దయచేసి మీ కానుకలను దేవాలయపు పరిచర్య కొరకు, పనివారి యొక్క జీతభత్యముల కొరకు మీ అర్పణలు ధారాళముగా ఇవ్వవలసిందిగా మీకు సంఘమునకు విజ్ఞప్తి చేయించు ఉన్నాను. మీ ఆధ్యాత్మిక అవసరతల నిమిత్తం మేము నిత్యము సంఘములో మా వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేయించు ఉన్నాం. మీ గృహాల్లో ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే ఈ స్క్రీన్ మీద కనబడుచున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేసి మీ గృహాలకు ఆహ్వానించవచ్చు. మీ గృహాల్లో ఏదైనా ప్రేయర్ మీటింగ్స్ పెట్టాలన్నా, మీ ఇంటిలో ఏదైనా శుభకార్యాలు జరిగించడానికి కాపరులమైనటువంటి మేమందరము కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి టెలిఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి మా సేవల్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు ప్రేమపూర్వకంగా మనవి